నమస్తే, నమస్కారం, గుడ్ ఈవినింగ్, ఆదాబ్, సత్ శ్రీ అకాల్ అండ్ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. ఇక్కడ ఛాంపియన్స్ ప్రశ్నల్ని ఎదుర్కొంటారు, వారి సమాధానంతో ఛాంపియన్లుగా ప్రూవ్ చేయబడతారు. మరి ఈ రోజు ఛాంపియన్ ఎవరవుతారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది షో. ఈ రోజు మన మొట్టమొదటి కంటెస్టెంట్ ఏలూరు నుంచి వస్తోంది నివేదిత. తల్లి సునీత గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ నివేదిత. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? బాగున్నాను మ్యామ్. ఏం చదువుతున్నావు తల్లి? 9th స్టాండర్డ్ మ్యామ్. ఎక్కడ? శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఏలూరు. గుడ్. ఏం అవుదాం అనుకుంటున్నావు? ఐఏఎస్ ఆఫీసర్ మ్యామ్. చాలా తక్కువ మంది సివిల్ సర్వీసెస్ చెప్తూ ఉంటారు, నీకెందుకు అనిపించింది అట్లాగా? సొసైటీకి సేవ్ చేద్దామని మ్యామ్. నమస్తే సునీత గారు. నమస్తే. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మీ అమ్మాయి కలగంటోంది సివిల్ సర్వెంట్ అవ్వాలని, మీరు ప్రోత్సహిస్తున్నారా? వాళ్ళ డాడీ నేను ఇద్దరం ప్రోత్సహిస్తుంటాం. మరి మీ అమ్మాయికి ఈ రోజు స్పెషల్ గా విషెస్ చెప్పండి, ఆల్ ద బెస్ట్ చెప్పండి. మదర్స్ పోడియం దగ్గరకు వచ్చేసేయండి. ఆల్ ద బెస్ట్. మన నెక్స్ట్ కంటెస్టెంట్ ఆదిలాబాద్ నుంచి వస్తున్నాడు ప్రణవ్ సాయి, తన తల్లి స్వర్ణ గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దేర్. హాయ్ ప్రణవ్. హాయ్ మ్యామ్. ఏం చదువుతున్నావు? ఎక్కడ? 9th క్లాస్ వాసవి స్పై స్కూల్ నిర్మల్లో. నిర్మల్ దేనికి ప్రసిద్ధి చెందింది అబ్బాయి? కొయ్య బొమ్మలు. నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. మీరేం చేస్తుంటారమ్మా? నేను హోమ్ మేకర్. మరి ప్రణవ్ ఏం అవ్వాలనుకుంటున్నారు? ఎలా తనని ఎంకరేజ్ చేస్తున్నారు? తనకు ఐపీఎస్ కావాలని ఉంది. సో ప్రణవ్ సాయి ఐపీఎస్ అనిపించుకోవాలని తన కోరిక, మీ కోరిక కూడా. అవును. బట్ ఈ రోజు ప్రణవ్ సాయి ది ఛాంపియన్ అనిపించుకోవాలని బ్లెస్సింగ్స్ ఇచ్చేసేయండి. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ కంటెస్టెంట్ కడప నుంచి వస్తోంది హర్షిత, తల్లి వాసవి గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దేర్. హాయ్ హర్షిత. హాయ్ మ్యామ్. ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? 9th క్లాస్ నాగార్జున మోడల్ స్కూల్ కడప. కడపలో అందరూ స్ట్రాంగ్ గా ఉంటారు అని అంటూ ఉంటారు, అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా స్ట్రాంగ్ గా ఉంటుంటారా? ఎస్ మ్యామ్, ఈక్వల్లీ గుడ్. వెరీ నైస్. ఈ రోజు ఛాంపియన్ కావడానికి నీలో స్పెషల్ క్వాలిటీ ఏంటి? కాన్ఫిడెన్స్ అండ్ సమ్టైమ్స్ ఫియర్ ఇస్ ఎ నెగటివ్ రోల్, బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ టుడే. నచ్చావు, స్ట్రాంగ్ గా కనిపిస్తున్నావు, స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నావు. అమ్మ నమస్తే వాసవి గారు. నమస్తే మేడం. మీరేం చేస్తుంటారమ్మా? టీచర్ అండి. ఏం టీచ్ చేస్తున్నారు? మ్యాథమెటిక్స్. ఏ లెవెల్లో టీచ్ చేస్తారమ్మా మ్యాథ్స్? 9th క్లాస్ 10th క్లాస్. మీ పాప ఎలా మేనేజ్ చేస్తుందండి చదువులు కానీ, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ? ఎలా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు? చాలా హార్డ్ వర్క్ చేస్తుందండి. టీచర్స్ చెప్పింది వేదం లాగా వింటుంది, టీచర్స్ ని గాడ్ లాగా ట్రీట్ చేస్తుంది, అది నాకు చాలా నచ్చుతుంది. వండర్ఫుల్ అమ్మా. చక్కటి విలువలు, సంస్కారం ఇంట్లోనే పునాది పడుతుంది, ఆ బీజం తల్లిదండ్రుల నుంచే వస్తుంది. చాలా చక్కటి పని చేస్తున్నారు. మరి మీ అమ్మాయికి ఈ రోజు ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ మేడం. మన నెక్స్ట్ కంటెస్టెంట్ నిజామాబాద్ నుంచి వస్తున్నాడు చరణ్ తేజ్, తన తల్లి రజిత గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ చరణ్ తేజ్. హాయ్ మ్యామ్. ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? 9th క్లాస్ బ్లూమింగ్ బర్డ్స్ హై స్కూల్ నిజామాబాద్. అమ్మ రజిత గారు నమస్తే. నమస్కారం అండి. మీరేం చేస్తుంటారమ్మా? హోమ్ మేకర్ అండి. చరణ్ తేజ్ అనేది సినిమా హీరోని ఇన్స్పైర్ చేసుకుని పెట్టుకున్న పేరు కాదు కదా? కాదండి. అప్పటికి డెఫినెట్ గా రామ్ చరణ్ తేజ్ గారు హీరో అయ్యి ఉండరు. కాదండి. ఓకే, మీ అబ్బాయి ఏ రంగంలో హీరో అవ్వాలని మీరు అనుకుంటున్నారు? రియల్ లైఫ్ లో. రియల్ లైఫ్ హీరో కావాలని కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్. మరి ఈ రోజు ఛాంపియన్ కావాలని దీవించేసేయండి. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. మన నెక్స్ట్ కంటెస్టెంట్ అనంతపూర్ నుంచి వస్తోంది పద్మజ, తన తల్లి చండేశ్వరి గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ పద్మజ. హాయ్ మేడం. ఎలా ఉన్నావు తల్లి? ఫైన్ మేడం. ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? 9th క్లాస్ మేడం, స్ప్రింగ్డేల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఏం అవుదాం అనుకుంటున్నావు నువ్వు? సైంటిస్ట్. ఓ, ఏం కనిపెడతావు? సంథింగ్ న్యూ. లైక్ వాట్? ఏ ఫీల్డ్ లో? స్పేస్. స్పేస్ ఎప్పుడు అలా పిలుస్తూ ఉంటుంది కదా.
ఏమి అర్థం కాకుండా రహస్యంగా ఉంటుంది కదా అంతా. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ యూ. నమస్తే చండేశ్వరి గారు. నమస్తే మేడం. మీరేం చేస్తుంటారమ్మా? ఇంటిల్లాలు. ఇంటి ఇల్లాలు. వెరీ గుడ్. మరి పద్మజ ఏమవ్వాలని మీరు కోరుకుంటున్నారు? ఆమె ఇష్టం బాగా సో చదువుకో తన ఇష్టం, మా చదువు చెప్పించడం వరకు మీ బాధ్యత అంటారు. ఆ తర్వాత పాప ఏమైతే అదే. మేడం. గుడ్. ఈ రోజు ఛాంపియన్ కావాలని మీ దీవెనలు అందించండి పాపకి. ఆల్ ది బెస్ట్ పద్మ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో లెట్స్ స్టార్ట్ ద క్విజ్. మొట్టమొదటి రౌండ్ పంచ్ పటాకా. పంచ్ పటాకాలో ఒక్కొక్కరికి ఒక ప్రశ్న ఇస్తాను. సరైన సమాధానం చెప్తే 10 పాయింట్లు ఇస్తాను. రాంగ్ ఆన్సర్ చెప్తే 5 తీసేసుకుంటాను. అండ్ మీకు 4 ఆప్షన్స్ ఇస్తాను. కన్ఫ్యూజన్ వచ్చినా, భయం వేసినా, సందేహం వచ్చినా మీరు అమ్మని ఉపయోగించుకునేలాగా హెల్ప్ లైన్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ రౌండ్ లో మదర్స్ హెల్ప్ లైన్ మీరు ఉపయోగించుకోవచ్చు. నివేదిత ఫ్రమ్ ఏలూరు, నీతో స్టార్ట్ చేస్తున్నాను. ఐ యు రెడీ? Yes, ma'am. పంచ్ పటాకాలో నీ ప్రశ్న. జురాసిక్ పార్క్ సినిమా ప్రధానంగా ఏ ప్రాణులకి సంబంధించి తీశారు? నీ ఆప్షన్స్: ఏ డాల్ఫిన్స్, బి డైనోసార్స్, సి ఎలిఫెంట్స్, డి షార్క్స్. Option B, dinosaurs, ma'am. అమ్మని అడిగి చూద్దామంటావా? అమ్మకి అసలు ఆ సినిమా గురించి తెలుసలేదు? Yes, ma'am. తెలుసంటావు? కరెక్టేనండి. మీ అమ్మాయి చెప్పింది కరెక్టే అనుకుంటున్నారు. ఓకే నివేదిత, మీ అమ్మగారు కూడా కరెక్ట్ అనుకుంటున్నారు. అండ్ దట్స్ ది కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు దే. ప్రవీణ్ సాయి, ఆర్ యు రెడీ? నీ ప్రశ్న. సాధారణంగా ఏ పండగ రోజున నిద్రపోకుండా జాగారం చేస్తారు? నీ ఆప్షన్స్: ఏ శ్రీరామనవమి, బి వినాయక చవితి, సి సంక్రాంతి, డి మహాశివరాత్రి. డి మహాశివరాత్రి మ్యామ్. అంతేనంటావు? నువ్వు మొన్న శివరాత్రికి నిద్రపోయినట్టు నాకు కళ ఎందుకు వచ్చింది? మీరు నిద్రపోయారు కాబట్టి వచ్చింది. పర్ఫెక్ట్ ఆన్సర్, స్మార్ట్ కిడ్. గుడ్. మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పావు కాబట్టి 10 పాయింట్స్. హర్షిత ఫ్రమ్ కడప, ఆర్ యు రెడీ? Yes, ma'am. నీ ప్రశ్న. ఒలింపిక్ గేమ్స్ లో నెట్ వాడకుండా ఆడే ఆట ఏది? నీ ఆప్షన్స్: ఏ బ్యాడ్మింటన్, బి టెన్నిస్, సి జిమ్నాస్టిక్స్, డి టేబుల్ టెన్నిస్. C, gymnastics. సి జిమ్నాస్టిక్స్. అమ్మ హెల్ప్ వాడవా? I'll take mom's help. యూ వాంట్ టు టేక్ మామ్స్ హెల్ప్. మా అమ్మాయి చెప్పింది కరెక్టే అండి. కరెక్ట్ అని అంటారు. దీనిలో పెద్ద కసరత్తులు ఏమి లేవంటారు. ఏం లేదు. హర్షిత, దట్స్ ది రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. చరణ్ తేజ్, నీ ప్రశ్న. ఏ పుస్తకంలో కలెక్షన్ ఆఫ్ మ్యాప్స్ ఉంటాయి? నీ ఆప్షన్స్: ఏ రఫ్ బుక్, బి స్లామ్ బుక్, సి డిక్షనరీ, డి అట్లస్. Okay. D, atlas. డి అట్లస్. Yeah. కరెక్ట్ అండి. మీరు కరెక్ట్ అని అనుకుంటున్నారు. అండ్ ఇంకేం చేస్తాను చరణ్ తేజ్, అది కరెక్ట్ ఆన్సర్ అయినప్పుడు కరెక్టే అని చెప్పాలి కదా. 10 పాయింట్స్. పద్మజ ఫ్రమ్ అనంతపురం, నీ ప్రశ్న. గడియారంలో 2 ముళ్ళు వర్టికల్ గా స్ట్రైట్ లైన్ గా ఫామ్ అయ్యే సమయం ఎంత? నీ ఆప్షన్స్: ఏ 3 గంటలు, బి 6 గంటలు, సి 9 గంటలు, డి 11 గంటలు. 6 గంటలు. 6 ఫిక్స్. And that's the right answer. 10 points to you. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దామా? నివేదిత ఫ్రమ్ ఏలూరు 10 పాయింట్స్, ప్రణవ్ సాయి ఫ్రమ్ ఆదిలాబాద్ 10 పాయింట్స్, హర్షిత ఫ్రమ్ కడప 10 పాయింట్స్, చరణ్ తేజ్ ఫ్రమ్ నిజామాబాద్ 10 పాయింట్స్, పద్మజ ఫ్రమ్ అనంతపురం 10 పాయింట్స్. మనం వచ్చేసాం మన నెక్స్ట్ రౌండ్ లోకి. రెండో రౌండ్ చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో మీకోసం 3 పిక్చర్లు వెయిట్ చేస్తున్నాయి. పిక్చర్ ఇక్కడ స్క్రీన్ పై చూపిస్తాను. దానికి సంబంధించిన ప్రశ్న అడుగుతాను. సరైన సమాధానం అయితే కనుక 10 పాయింట్స్ ఇస్తా. రాంగ్ ఆన్సర్ అయితే 5 తీసేసుకుంటాను. ఇక్కడ పిక్చర్లు 3 ఉన్నాయి కాబట్టి మీరు 5 ఉన్నారు కాబట్టి ఇది బజర్ రౌండ్. చిత్రం ద పిక్చర్ లో మొదటి పిక్చర్ స్క్రీన్ పై. ఎవరైనా Sardar Vallabhbhai Patel. ఈ ఫోటోలోని స్వాతంత్ర సమరయోధుడు అప్పట్లో ఏ ప్రొఫెషన్ లో ఉండేవారు? బజర్స్ ప్రెస్ అయ్యాయి. ముందుగా బజర్ ప్రెస్ చేసింది ఎవరు? పద్మజ. ఉపరాష్ట్రపతి. ప్రొఫెషన్ అన్నాను, ఆయన ఉపరాష్ట్రపతిగా చేయలేదు పద్మజ. ఐఎమ్ సారీ అండ్ దట్స్ రాంగ్ ఆన్సర్. -5. వారు అప్పట్లో లాయర్, న్యాయవాద వృత్తిలో ఉండేవారు, అడ్వకేట్ గా ఉండేవారు. చిత్రం ద పిక్చర్ లో నెక్స్ట్ పిక్చర్ మీకోసం ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న మన రాజ్యాంగ నిర్మాత భారతదేశ తొలి ప్రభుత్వంలో ఏ శాఖ మంత్రిగా పనిచేశారు?
అండ్ బజర్ మోగింది. ముందుగా ఎవరు ప్రెస్ చేశారు? ప్రణవ్ సాయి. లా. లా మినిస్టర్ గా, న్యాయ శాఖకి మంత్రిగా పనిచేశారంటున్నావు. అమ్మాయి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ఏమండి మీరేమనుకుంటున్నారు? మీ అబ్బాయి కరెక్ట్ చెప్పాడా, తప్పు చెప్పాడా? కరెక్టే అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు. మీ అబ్బాయి చెప్పాడు కాబట్టి కరెక్ట్ అంటారా, లేదా నిజంగా లేదు, మీకు అదే లేదు. అనిపిస్తుందా? నాకు కూడా అదే అనిపిస్తుంది. ప్రణవ్ కరెక్ట్ అయితే 10 పాయింట్స్, రాంగ్ అయితే -5. నీ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. మరొక పిక్చర్ మిగిలింది. ఈసారి ఎవరు సాధిస్తారో చూద్దాం. హియర్ కమ్స్ ద పిక్చర్. ఎవరు కనిపించారు? సుభాష్ చంద్ర నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈ ఫోటోలోని స్వతంత్ర సమరయోధుడు. మన దేశానికి స్వతంత్రం కోసం 1941 అంటే 1941లో పర్యటించిన దేశం ఏది? పద్మజ. Singapore. సింగపూర్ is the wrong answer. I'm sorry, Padmaja, -5. సింగపూర్ అనే దేశంతో సుభాష్ చంద్రబోస్ గారికి ఒక చిన్న అనుబంధం ఉంది. కానీ స్వతంత్రం కోసం ఆయన పర్యటించిన దేశం మాత్రం అది కాదు, జర్మనీ. రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ప్రణవ్ సాయి ఫ్రమ్ ఆదిలాబాద్ 20 పాయింట్స్, నివేదిత ఫ్రమ్ ఏలూరు 10 పాయింట్స్, హర్షిత ఫ్రమ్ కడప 10 పాయింట్స్, చరణ్ తేజ్ ఫ్రమ్ నిజామాబాద్ 10 పాయింట్స్, పద్మజ ఫ్రమ్ అనంతపూర్ 0 పాయింట్స్. అండ్ ఇప్పుడు మనం వచ్చేసాం నెక్స్ట్ రౌండ్ లోకి. మరి ఈ రౌండ్ లో ఎన్ని పదాలకు సమాధానాలు చెప్తారో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అ థర్డ్ రౌండ్, లిటరేచర్. లిటరేచర్ లో 3 పదాలు మీ ముందుకు వస్తాయి. ఒక్కొక్క పదానికి సంబంధించి బ్లాంక్స్ వస్తాయి, ఖాళీగా వస్తాయి, అక్షరాలు ఉండవు. నేను క్లూ చెప్తాను, తర్వాత ఒక్కొక్క అక్షరం రివీల్ చేస్తాను. మొదటి అక్షరం రివీల్ చేసినప్పుడే మీరు చెప్పారనుకోండి 50 పాయింట్స్. రెండో అక్షరం రివీల్ చేసినప్పుడు చెప్తే 40 పాయింట్స్. మూడో అక్షరం రివీల్ చేసినప్పుడు చెప్తే 30 పాయింట్స్. నాలుగో అక్షరం రివీల్ చేసినప్పుడు చెప్తే 20 పాయింట్స్. అండ్ లాస్ట్ లెటర్, 5th లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 10 పాయింట్స్ మీ సొంతం అవుతాయి. ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5. లిటరేచర్ లో మొదటి పదం 9 లెటర్డ్ వర్డ్ ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు ఇస్తున్నాను లెటర్ నంబర్ 3. మీ క్లూ, నేనుండగా మీకు టెన్షన్ ఎందుకు? $50 పాయింట్స్ కి టైం అయిపోయింది. 40 పాయింట్స్ కి నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 5. 40 పాయింట్స్ ఇఫ్ యూ కెన్ గెట్ ఇట్ నౌ. ఇట్స్ నేనుండగా మీకు టెన్షన్ ఎందుకు? ఓకే, 40 పాయింట్స్ కి టైం అయిపోయింది. 30 పాయింట్స్ కి నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. లెట్స్ రివీల్ లెటర్ నంబర్ 7. 30 పాయింట్స్ ఇఫ్ యూ కెన్ గెట్ ఇట్ రైట్ నౌ. టైం అయిపోయింది. 20 పాయింట్స్ కి నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. మీ లెటర్ 1. నేనుండగా మీకు టెన్షన్ ఎందుకు? ఐఎమ్ హియర్. బజర్ మోగింది. అండ్ ముందుగా ఎవరు? నివేదిత. Caretaker. కేర్ టేకర్. కెన్ యూ ప్లీజ్ స్పెల్ దిస్? Caretaker. That's the right answer, Nivedita. Here comes your next word. ఇందులో ఉన్నాయి 12 అక్షరాలు. On the screen, please. మనం రివీల్ చేద్దాం లెటర్ నంబర్ 3. మీ క్లూ, రాజపూజ్యం 10. రాజపూజ్యం. ఓకే, 50 పాయింట్స్ కి టైం పూర్తి అయిపోయింది. 40 పాయింట్స్ కి లెట్స్ రివీల్ లెటర్ నంబర్ 5. అబ్బబ్బబ్బబ్బ, ఏం అదృష్టం అండి, రాజపూజ్యం 10. ఓకే, 40 పాయింట్స్ కి టైం అయిపోయింది. 30 పాయింట్స్ కి నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 1. నివేదిత ఫ్రమ్ ఏలూరు. Felicitation, ma'am. Spell please. FELICITATION. And that's the right answer, Nivedita. లిటరేచర్ లో మరొక పదం మిగిలింది. హియర్ కమ్స్ ది వర్డ్. 10 అక్షరాల పదం స్క్రీన్ పై. We have letter number 4. ఇప్పుడు క్లూ ఏంటంటే, ఇంతకు ముందులా కాదండోయ్, ఇప్పుడు బాగా పికప్ అయ్యారు.
ఓకే 50 పాయింట్స్ కి టైం అయిపోయింది. 40 పాయింట్స్ కి మేము మీకు ఇస్తున్నటువంటి క్లూ లెటర్ నంబర్ 1. ఇంతకు ముందులా కాదు, వీళ్ళు ఇప్పుడు బాగా పికప్ అయ్యారు. ఓకే, టైమ్ అప్ ఫర్ 40 పాయింట్స్. 30 పాయింట్స్ కి మరొక క్లూ లెటర్ నంబర్ 7. బజర్ మోగింది అండ్ దట్ ఇస్ ప్రణవ్ సాయి. బంగ్లాదేశ్. స్పెల్ ప్లీజ్. BANGLADESH. దట్స్ ది రైట్ ఆన్సర్ ప్రణవ్ సాయి. 30 పాయింట్స్. లిటరేచర్ పూర్తయిపోయింది. ఎవరి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. నివేదిత ఫ్రమ్ ఏలూరు 60 పాయింట్స్, ప్రణవ్ సాయి ఫ్రమ్ ఆదిలాబాద్ 50 పాయింట్స్, హర్షిత ఫ్రమ్ కడప 10 పాయింట్స్, చరణ్ తేజ్ ఫ్రమ్ నిజామాబాద్ 10 పాయింట్స్, పద్మజ ఫ్రమ్ అనంతపురం 0. మనం ఆడేద్దాం మన లాస్ట్ రౌండ్, డెసిసివ్ రౌండ్, రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో 5 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకి పాయింట్లు డబుల్ అవుతాయి. మొదటి ప్రశ్నకి 20 పాయింట్లు కానీ రాంగ్ ఆన్సర్ అయితే -10. రెండో ప్రశ్నకి 40 పాయింట్లు కానీ రాంగ్ ఆన్సర్ అయితే -20. మూడో ప్రశ్నకి 60 పాయింట్లు కానీ రాంగ్ ఆన్సర్ అయితే -30. నాలుగో ప్రశ్నకి 80 పాయింట్లు కానీ రాంగ్ ఆన్సర్ అయితే -40. అండ్ లాస్ట్ క్వశ్చన్ విల్ గివ్ యూ 100 పాయింట్స్ బట్ రాంగ్ ఆన్సర్ అయితే -50. Your question number 1 in Run Raja Run for 20 points. ఈ ప్రశ్న, ఆది కావ్యం అని ఏ గ్రంథాన్ని అంటారు? చరణ్ తేజ్. మహాభారత్. మహాభారతం కాదు. ఆది కావ్యం రామాయణం. Here comes your question for 40 points. ఏఆర్ రెహమాన్ పేరులో ఏఆర్ అంటే ఏంటి? Nobody is trying? Okay, time up. Allah Rakha Rahman. So I'm sorry, nobody gets the points there. 60 points ki question na దగ్గర రెడీగా ఉంది. రాంగ్ ఆన్సర్ అయితే -30. మీ ప్రశ్న, గోల్డెన్ జూబ్లీ అంటే ఎన్ని సంవత్సరాలు? బజర్స్ మోగాయి. ముందుగా బజర్ కొట్టింది చరణ్ తేజ. 50 years. 50 years is the correct answer. So ఎవరి స్కోర్ ఎలా మారుతుందో చూద్దాం. I give you the 80 points question. జాగ్రత్తగా వినండి. రాంగ్ ఆన్సర్ అయితే -40. ఈ ప్రశ్న, స్పెయిన్ క్యాపిటల్ ఏది? మళ్ళీ బజర్ మోగింది. ముందుగా కొట్టేసింది చరణ్ తేజ్ ఫ్రమ్ నిజామాబాద్. Madrid. Madrid is the right answer. ఇప్పుడు మజా వస్తుంది. రన్ రాజా రన్ లో పద్మజ నువ్వు ఆన్సర్ చెప్తే స్కోర్ ఎంత అవుతుంది? 100 పాయింట్స్ క్వశ్చన్ రాబోతోంది. 100 అవుతుంది. గెలవకపోవచ్చు కానీ స్కోర్ బోర్డ్ లో 100 ఉంటుంది. హర్షిత నీ స్కోర్ ఎంత అవుతుంది? 110. 110. ఛాంపియన్ టైటిల్ ఈ రోజు నీకు రాకపోవచ్చు కానీ గెలవడానికి చేసిన ప్రయత్నం నిన్ను ఎప్పటికీ ఛాంపియన్ గా నిలబెడుతుంది. ట్రై ఫర్ ఇట్. ప్రణవ్ సాయి స్కోర్ ఎంత ఉంది? 50. 100 వస్తే ఎంత అవుతుంది? 150. అంటే నువ్వు లీడ్ లోకి వెళ్ళిపోవచ్చు. నువ్వు ఈ రోజు ఛాంపియన్ అవ్వచ్చు. నివేదిత నీ స్కోర్ 160. 160 తో నువ్వు ఛాంపియన్ అవ్వచ్చు. చరణ్ తేజ్ 240. 240 తో ఛాంపియన్ అవ్వచ్చు. ఎవరు ఛాంపియన్ అవుతారో చూద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ది లాస్ట్ క్వశ్చన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో చివరి ప్రశ్న. ఈ రోజు ఛాంపియన్ ని డిసైడ్ చేసే ప్రశ్న అండ్ మా విన్నర్ ని డిక్లేర్ చేసే 100 మార్కుల క్వశ్చన్. రాంగ్ ఆన్సర్ అయితే -50. హియర్ కమ్స్ ది క్వశ్చన్. మన క్యాలెండర్ లోని నెలల స్పెల్లింగ్స్ లో చివర BER అని వచ్చే నెలలు ఎన్నున్నాయి? అండ్ ముందుగా బజర్ ప్రెస్ చేసేసింది చరణ్ తేజ. Question one more. ఐఎమ్ సారీ, యూ హ్యావ్ టు గివ్ ఇట్. 5 4 3 2 and 1. September. ఒకటే ఉందంటాం. ఐఎమ్ సారీ, సెప్టెంబర్ 1 కాదు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సారీ, -50. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్
రాంగ్ ఆన్సర్ చెప్పినప్పటికీ స్కోర్ హైయెస్ట్ గా ఉండడం వల్ల చరణ్ తేజ్ ఫ్రమ్ నిజామాబాద్. ఈ రోజు మన ఛాంపియన్స్ అందరినీ కలవడానికి, ఛాంపియన్ కి సర్టిఫికేట్ అందించడానికి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతోంది. అతి పిన్న వయసులోనే 9 గోల్డ్ మెడల్స్ ని, 4 సిల్వర్ అండ్ 2 బ్రాంజ్ మెడల్స్ ని అంతర్జాతీయ స్థాయిలో సాధించిన శ్రీజ మన భారతదేశంలో 2nd పొజిషన్ లో ఉంది, మన రాష్ట్రంలో 1st పొజిషన్ లో ఉంది అండ్ అంతర్జాతీయ స్థాయిలో 45th ర్యాంక్ లో ఉన్న ఈ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ కి స్వాగతం పలుకుదాం. లెట్ మీ వెల్కమ్ టీటీ ఛాంపియన్ శ్రీజ. దిస్ ఇస్ లిటిల్ శ్రీజ. ప్రస్తుతం చిన్నగా కనిపిస్తోంది కానీ ఇంటర్మీడియట్ చదువుతోంది. పిట్ట కొంచెం కూత ఘనం, అంతేనా శ్రీజ? ఎప్పుడు స్టార్ట్ చేసావు బ్యాట్ పట్టుకోవడం? నేను 9 years ఆఫ్ ఏజ్ నుంచి బ్యాట్ పట్టుకోవడం స్టార్ట్ చేశాను. ముందు మా ఫాదర్ ఆడేవారు, దాని తర్వాత మా సిస్టర్ని చూసి నేను కూడా ఆడడం మొదలెట్టాను. అందుకే నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది గేమ్. బ్యాట్ పట్టుకోవడం సరదాగా ఆడేయడం, ఇంట్లో వాళ్ళు ఆడుతున్నారు, నువ్వు కూడా ఆడడం ఒక ఎత్తు. అంతర్జాతీయ ఛాంపియన్ కావాలంటే, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్ సాధించాలి అంటే చాలా కృషి చేయాలి. ఇట్ ఈస్ నాట్ అ వెరీ ఈజీ టాస్క్. ఎంత టైం నువ్వు కేటాయించావు, నీ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ స్కిల్స్ ఎట్లా డెవలప్ చేసుకున్నావు? నా గోల్ ఇండియాకి ఒలింపిక్స్లో రిప్రజెంట్ చేసి పథకం సాధించాలని ఉండే. సో దానివల్ల నేను మా కోచ్ హెల్ప్తో, మా పేరెంట్స్ ఇంకా నా వెల్ విషర్స్ హెల్ప్తో చాలా కష్టపడ్డాను. రోజుకి 6 to 8 hours ప్రాక్టీస్ చేస్తాను. మార్నింగ్ 2 hours ఫిట్నెస్ చేస్తా, మళ్ళీ ఈవినింగ్ 4 to 5 మళ్ళీ ఫిట్నెస్ చేసి 5 to 8, 9 వరకు ప్రాక్టీస్ చేస్తాను. ఇంకా సండేస్ అయితే ఫుల్ డే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తాను రోజు. ఇంకా నేను నా స్టడీస్ ఎఫెక్ట్ అవ్వకుండా స్టడీస్ ప్లస్ స్పోర్ట్స్ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఇన్నాళ్ళు కష్టపడ్డాను. వండర్ఫుల్. నీ కష్టం మా అందరికీ గర్వకారణం కావాలి. యూ షుడ్ బ్రింగ్ అస్ హోమ్ ఒలింపిక్ గోల్డ్ మెడల్. Yes, ma'am. Sure. ఆల్ ది బెస్ట్ యూ తల్లి. అరే పిల్లలు, ఇలాంటి ఛాంపియన్స్ ని కలిసినప్పుడల్లా, వీళ్ళందరూ నిజ జీవితంలో ఛాంపియన్స్, వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటే, అదేంటంటే డెడికేషన్. వీళ్ళు కొన్ని అవర్స్ అండ్ అవర్స్ అండ్ అవర్స్ నచ్చిన దానిపై సాధన చేస్తారు. నిజమైన ఆట బ్యాట్ పట్టుకుని ఈ అక్క ఆడేది కేవలం 2 గంటలు అయి ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ ఆటకి, ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంతే కదా? ఫిట్నెస్ కంపల్సరీ. ఈ 2 హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలన్నమాట. మరి ఛాంపియన్ అయ్యే లక్షణానికి ఆ ఫోకస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. చదువుల్లో కూడా నువ్వు డెఫినెట్ గా ముందే ఉంటావని అనుకుంటున్నాను. ఎస్ మ్యామ్. 10th లో కూడా నేను ఓన్లీ 1 month చదివాను. స్కూల్కి హార్డ్లీ 15 days వెళ్ళాను. ఇంకా నాకు 9.5 గ్రేడ్ వచ్చింది. ఓ, దట్స్ రియల్లీ అప్రిషియబుల్. బ్యూటిఫుల్, వండర్ఫుల్ శ్రీజ. మరి ఇలాంటి ఛాంపియన్ చేతుల మీదుగా మా ఛాంపియన్ లో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ ఈటీవీ అందిస్తుంది శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. ముందుగా పద్మజ, హర్షిత, ప్రణవ్ సాయి, నివేదిత, ఈరోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ చరణ్ తేజ ఫ్రమ్ నిజామాబాద్. కంగ్రాచులేషన్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఈ ఛాంపియన్ కి సర్టిఫికేట్ తో పాటు ఈటీవీ అందిస్తోంది 5,000 రూపాయల ప్రైజ్ మనీ. చరణ్, లాస్ట్ లో రాంగ్ ఆన్సర్ చెప్పి -50కి వెళ్ళిపోయావు. ఓడిపోయాను అనుకున్నావు కదా? కానీ ఒక దశలో అసలు పాయింట్సే కదలకుండా అలా ఆగిపోయినాయి కదా, అప్పుడేమనుకున్నావు? అప్పుడు చాలా టెన్స్గా ఫీల్ అయ్యాను. మిగతా వాళ్ళు చాలా బాగా ఆడారు అప్పుడు. కానీ రన్ రాజా రన్ నా ఫేవరెట్ రౌండ్ అండ్ ఇట్స్ స్కోరింగ్ రౌండ్. సో తప్పకుండా దాంట్లో నేను ట్రై చేస్తాను. ఇప్పుడు ఎందుకు డిప్రెషన్ ఫీల్ అవ్వడం, అప్పుడు ఖచ్చితంగా గెలుచుకుంటాను అనుకున్నాను. సో ఐ హ్యావ్ వాన్ ఇట్. వండర్ఫుల్. లాస్ట్ లో చేసినటువంటి మిస్టేక్ కి ముందు కూడా ఒక చిన్న పునాది కనిపించింది. అదేంటంటే బజర్ ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు క్వశ్చన్ గురించి నువ్వు ఆలోచించుకునేటువంటిది 2 సార్లు నువ్వు ఆ ట్రేట్ ప్రదర్శించావు. నెక్స్ట్ టైం నువ్వు సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లోకి వెళ్ళినప్పుడు అది కంట్రోల్ చేసుకోకపోతే మిగతా వాళ్ళందరూ కూడా ఛాంపియన్సే ఉంటారు కాబట్టి వెనక్కపడే అవకాశం ఉంటుంది. అంచేత వెంటనే దాన్ని కరెక్ట్ చేసి సాధన చేయి. ఆల్ ది బెస్ట్ యూ. అమ్మ, మీకు ఎలా అనిపించింది మీ బాబు గెలవడం? చాలా హ్యాపీగా ఉందండి. ముందే తెలుసు బాబు అవుతాడని ఛాంపియన్. ఎలా తెలుసండి? అనుకున్నాం. జ్యోతిషం చెప్పించుకొచ్చారా, రాయించుకొచ్చారా? బాబు మీద నమ్మకం అండి. ఫస్ట్ 2 రౌండ్లో టెన్షన్ అయ్యింది. లాస్ట్ రౌండ్లో
లాస్ట్ రౌండ్లో విన్ అయిపోయాడు. ఓకే, ఆల్ ద బెస్ట్ యూ అమ్మా. శ్రీజ, వండర్ఫుల్ హ్యావింగ్ యూ హియర్. మరి నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలందరికీ కూడా నిజమైన స్ఫూర్తి. నీకెవరు స్ఫూర్తి? జనరల్గా సైనా నెహ్వాల్ చాలా స్ఫూర్తి కలిగించింది. నేను తన బుక్స్ చదవడం కానీ తన మ్యాచెస్ అవి చూస్తూ ఉంటాను. ఇంకా టీటీకి వస్తే చైనాలో రింగ్నింగ్ అనే ప్లేయర్ నేను చాలా ఇన్స్పైర్ చేస్తాను. వెరీ గుడ్. ఇది ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్, నిజమైన లైఫ్ లో ఈ లిటిల్ ఛాంపియన్ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యూ. ఐ విష్ యూ గ్రేటర్ హైట్స్ అండ్ గ్రేటర్ అచీవ్మెంట్స్ ఇన్ యువర్ లైఫ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ రోజుకి సెలవు తీసుకుంటుంది. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొంతమంది ఛాంపియన్స్ తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ బై బై.